నేను ఇండియాలో లేను, దుబాయ్లో ఉన్నాననేసి హాదీ హత్య కేసు నిందితుడు వీడియో విడుదల. బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు హాదీ హత్య నిందితుడు మేఘాలయ గుండా భారత్కు పారిపోయాడని బంగ్లాదేశ్ పోలీసులు ఉన్నతాధికారులు డప్పు కొట్టి మరీ ప్రపంచానికి చాటి చెప్పారు. తాజాగా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావించబడిన కరీం దుబాయ్ నుంచి ఒక వీడియోను విడుదల చేసినట్టు తెలుస్తుంది. తాను భారత్లో లేనని, దుబాయ్లో ఉన్నానని, అసలు తాను భారత్కే వెళ్ళలేదని అతను స్పష్టం చేశాడు. అంతేకాకుండా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అతడు ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. తనను ఈ హత్య కేసులో కావాలని ఇరికిస్తున్నారనేసి, ఇందులో తన ప్రమేయం లేకపోయినా తనను కావాలని ఇరికిస్తున్నారనేసి కరీం ఆరోపించాడు. అందుకే భయపడి దుబాయ్ పారిపోయాననేసి తెలిపాడు. హాదీతో నాకు కేవలం వ్యాపారమైన సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టుల కోసమే నేను అతడికి రాజకీయ విరాళం ఇచ్చాను తప్ప అతడిని చంపాల్సిన అవసరం నాకు లేదని చెప్పుకొచ్చాడు. ఈ హత్య వెనుక జమాతే ఇస్లామీ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం హస్తం ఉందని కరీం ఆరోపిస్తున్నాడు. నిందితుడు దుబాయ్ నుంచి వీడియో విడుదల చేయడంతో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అతన్ని పట్టుకునేందుకు బంగ్లాదేశ్ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు ఇప్పటికీ ఈ హత్యకు సంబంధించిన 7గురిని ఢాకా పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఫైసల్ చేసిన ఆరోపణలు నిజమా లేక దర్యాప్తును పక్కదారి పట్టించడానికా అనేసి బంగ్లాదేశ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.